మధ్య చూడండి మీరు చౌటుప్పల కాడికి వస్తే అక్కడ ఒక దొంగ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హోదాలో నేను కాంగ్రెస్ నాయకుడిని, నీవు ఏది చెప్పినా చెల్తాడు అనుకొని రామన్నపేటకు చెందిన ఒక 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 వ్యక్తి ఒలిగొండకు చెందిన ఒక మహిళతో వివాహం చేసుకుని 2018లో. అందులో వాళ్ళిద్దరికి ఆ వివాహ సందర్భంగా వాళ్ళకు ఒక కుమారుడు కూడా 12 కుమారుడు జన్మించింది. ఆ పిల్లగాని కూడా ఇప్పుడు 4-5 ఏళ్ళు దాటవచ్చు. మరి వీళ్ళ మధ్యలకు ఆ వివాదాలు వచ్చినాయి భార్యాభర్తల. ఈ పరిష్కరించాల్సిన దొంగ ఈ అన్ని వదిలేసి మీ ఇద్దరి మధ్య విడాకులు ఇప్పిస్తా, నాకు ఒక 5 లక్షలు ఇవి అని చెప్పి వసూలు చేసుకున్నాడ. ఆ బాధితుడు తండ్రి నాకు ఫోన్ చేస్తుడు, మేము లాయర్ల దగ్గర పోయానని కోర్టులు వేసినామని అందరినీ కూడా మేనేజ్ చేయగలిగిండు. లాయర్ వ్యవస్థను కూడా ఆ దొంగ మేనేజ్ చేయగలిగిండు. నేను స్వయంగా దాదాపు 2,80,000 నేను స్వయంగా ఇచ్చానండి ఫస్ట్ టర్మ్కే. మరి అత్త కూడా నాకు న్యాయం చేయలేకపోతుంది. ఆ దొంగ నీకు అవుతే ఏంటంటే బెదిరిస్తున్నాను. మరి అటువంటి దొంగకు మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సంపూర్ణ సపోర్ట్ చేస్తున్నాడంట. అక్కడ ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ చెప్తుండండి, బయట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బయట చెప్తుండు. ఆ ఉద్దేశంతో నాకు రాజగోపాల్ రెడ్డి గారి అనుబంధం ఉంది, నాకు ఆయనతో సపోర్ట్ ఉంది, మీరు ఏం పిక్కుంటారో పిక్కప్ప అన్నారు. స్వయంగా నేను కూడా ఫోన్ చేశానండి, నేను ఫోన్ చేస్తే కూడా నేను తీసుకున్నాను, నీకు చేతనైన చేసుకోపో అంటుంది. మరి ఇటువంటి అంశాల గురించి ఏ నాయకుడు కూడా ఎందుకు ప్రశ్నించలేకపోతుండు? అక్కడ ఉన్న జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, జాతీయ నాయకులు కానీ ఎందుకు ఆ మహిళకు ఎందుకు సపోర్ట్ గా ఉండలేకపోతున్నారు? ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాడు? ఇంకా విచిత్రం ఏంటంటే ఆ బాధిత మహిళ తండ్రి పద్మ అవార్డు గ్రహీత అండి, ఒలిగొండలో ఉంటారు. బేసిక్ గా ఆయన కూడా ఒక గాయకుడు, పద్మశాలీల మీద ఎన్నో పాటలు రచించిండు, ఎన్నో ఊర్లు తిరిగిండు. ఆయన గానంతో ఎంతో మంది పద్మశాలి బిడ్డను ఆకట్టుకోగలిగిండే గాని ఆయనకు న్యాయం చేయలేకపోతున్నారు. ఈ సమాజం, ఈ కులంలో మేము పుట్టినందుకు మా దరిద్రమా, లేకపోతే మాకు సపోర్ట్ ఏ నాయకులు ఎవ్వరు కూడా వస్తలేరు కానీ ఈ పనికిరాని దొంగ దొరికిందని మాకు న్యాయం చేయని నాగరాజు గారని మా దృష్టికి వచ్చారండి. మరి ఈ వేదికగా నేను అడుగుతున్న నాయకులని, ఇట్లాంటి అంశాలు ఒక ఒలిగొండ, పోచంపల్లి, నల్లగొండ, పుట్టపాక, దేవరకొండ, నల్లగొండ ఉమ్మడి జిల్లాకి ఇట్లాంటి జరిగితే ఇంకా రాష్ట్రం మొత్తం ఎలా జరుగుతాయి? మరి ఇక్కడ ఉన్న ఉమ్మడి జిల్లా నాయకులు ఏం చేస్తున్నారు, మరి రాష్ట్ర నాయకులు ఏం చేస్తున్నారు, అఖిల భారత నాయకులు ఇట్లాంటి వాటిని పరిష్కరించాలి. ఇలాంటి సమస్యలు రాకుండా చేయాలంటే పెన్నమూలు విడదీసే నాయకులు ఉన్నాయి కానీ ఇట్లాంటి వరకు ఒక నేను ధైర్యంగా ఉన్నావు, ఇటువంటి వారికి నేను సపోర్ట్ చేస్తామని ఏ నాయకుడు కూడా రావాలండి. మరి సిగ్గుపడండి, లేకపోతే కుల సంఘాలకు రాజీనామా చేయండి, లేకపోతే ఈ సంఘానికి మీరు న్యాయం చేయలేకపోతున్నా అనుకున్న కొంతమంది నీ నిజాయితీ పనులను ప్రశ్నించారు కానీ దొంగలుగా చలామణిగా ఉండి నీ సంఘంగా నాయకులుగా చలామణి అవుతున్న దొంగలు సిగ్గుతో సావన కావుడు. ఎందుకంటే ఒక రాజగోపాల్ రెడ్డి గారు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి పేర్లు చెప్పుకుంటూ ఒక మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ విధంగా భయభ్రాంతులకు ఉద్దేశిస్తుంటూ ఒక పద్మశాలి నేత కార్మికుని ఎత్తున 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందంటే అది సిగ్గుతో సావాల్సిన అంశం.